కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క కూడా భూపాల్పల్లి జిల్లాకు నీరు ఇవ్వని గత పాలకులు గోదావరి నదీ జలాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గోదావరి జలాలతో రాష్ట్ర రైతుల అవసరాలు తీర్చిన తర్వాతే నీటిని కిందకి వదులుతామన్నారు. గోదావరి కృష్ణా జలాల వాటా విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ట్రిబ్యునల్ ముందు తమ ప్రభుత్వం వాదనలు వినిపించిందని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 2 రోజులే అని ఎగతాళి చేసిన వాళ్ల నోళ్లు మూశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు ఎంపీ కడియం కావ్య. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చెన్నాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు శ్రీధర్ బాబు, కడియం కావ్య. ప్రదేశ్కు సంబంధించి ఆ ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రయత్నం సరికాదు అని ఇప్పుడు కాదు మేము చెప్పింది. 3 నెలల క్రితం సంబంధిత కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకునేది లేదని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మా పక్కనున్న ఇదే భూపాల్పల్లి జిల్లా వాసులకు, ఈ రైతాంగ సోదరులకు ఒక్క చొక్క బుట్ట ఇవ్వలేని ఆ దౌర్భాగ్యమైన ఆనాటి ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు గొప్పలు మాట్లాడుతూ ఉన్న వారికి మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. గోదావరి నది జలాలకు సంబంధించి పైనున్న మహారాష్ట్ర కానీ కిందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమకే కానీ మా రైతు సోదరులకు సంబంధించిన అవసరాలు తీర్చినాకనే కిందికి ఒక బొట్టును పోనిస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఇది మా ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు అడుగుతా ఉన్నాం, పక్కన బీజేపీ వారు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వారికి సన్నిహితులు. ఈరోజు మేము గట్టిగా పోరాటం చేస్తూ ఉంటే ఆ రోజు బీజేపీతోని మిలాఖాతై టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి కృష్ణా నది జలాలకు సంబంధించి, గోదావరి నది జలాలకు సంబంధించి వారితోని ఏకమై ముందుకు నడిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆనాడు ఆ ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు సంబంధించిన నీటి వినియోగం ఎంత ఉండే 2014 నుంచి 2023 వరకు ఆ వినియోగం ఎన్ని టీఎంసీలు ఎక్కువ వాడుకున్నారో అదే ప్రత్యక్ష నిదర్శనం ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం స్పష్టంగా మేము తెలియజేస్తాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంటిని కూడా నిజం చేస్తున్నారు, ఇంటి కళ్ళ కూడా సాకారం అవుతుంది. అదేవిధంగా అన్ని వర్గాలకి, అటు పేదలకి, పిల్లలకి సంబంధించి స్కూల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడమే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని స్టార్ట్ చేశారు. మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి అని చెప్పి వాళ్ళని కూడా కోటీశ్వర్లు చేయాలన్న సంకల్పంతో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తూ దాదాపు సంవత్సరాల కాలంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వము దేశం మొత్తం ఎక్కడైనా ఉందంటే అది కేవలం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అని మీ అందరికీ చెప్తున్నాను. పరిశ్రమల పేరుతో 100 ఎకరాలను సేకరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుయాయులకు అడ్డీకి పావుసేరు లెక్కన కేటాయించారని ఆరోపణలున్నాయి. చౌటుప్పల్ దగ్గర దండు మల్కాపురంలో 10ల సంఖ్యలో కంపెనీలకు భూములు అప్పగించినా వాటి బ్రాంచులు ప్రారంభం కాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గర తక్కువ ధరలకు భూములు తీసుకుని రోడ్డున పడేశారని మండిపడుతున్నారు. ఉత్పత్తి, ఉపాధిని పెంచుతామని చెప్పి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ సర్కార్ ఆయా కంపెనీలకు భూములు కేటాయించింది. సంవత్సరాలు గడుస్తున్నా పరిశ్రమలు ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పరిశ్రమల పేరుతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో విజయవాడ హైవే పక్కనే సుమారు 80 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ఒక్కో కంపెనీకి 2,000 చదరపు మీటర్ల నుంచి 19,000 చదరపు మీటర్ల స్థలం వరకు కేటాయించారు. పీవీసీ వాల్ అండ్ సీలింగ్ ప్యానెల్స్, ఫర్నిచర్, షీట్ మెటల్, ఫ్యాబ్రికేషన్, ప్లాస్టిక్ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్, స్టెబిలైజర్లు, హెచ్డిపిఈ బాటిల్స్ వంటి వస్తువులు ఉత్పత్తి చేసే కంపెనీలతో పాటు గోదాములు, హోటళ్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పేరిట స్థలాలను అప్పగించారు. ఇందులో చాలా కంపెనీలు ఇంకా పనుడే మొదలుపెట్టలేదు. గత ప్రభుత్వ హయాంలో చాలా లేఅవుట్లను తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ కు అప్పగించిన దండుమల్కాపురంలో 80 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మొదటి లేఅవుట్ లో మాత్రం టీజీఐఐసి నేరుగా కేటాయింపులు చేసింది. అయితే ఉత్పత్తి, ఉపాదన ప్రాతిపదికన చూడకుండా ఫంక్షన్ హాల్స్, పెట్రోల్ బంక్స్, ఫుడ్ కోర్టులు, గేమ్స్, హాస్పిటాలిటీ పేరిట ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఆఖరికి గోదాంలు నిర్మించి కిరాయికి ఇచ్చే వాటికి కూడా పరిశ్రమ హోదాను ఇచ్చారు. భూసేకరణ సమయంలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తామని చూపిన గత ప్రభుత్వం కనీసం ఉన్న భూమిలో పూర్తి స్థాయిలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయలేదు. అంటే దీని యొక్క ప్రత్యేకత చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి కల్పించడం అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ పార్కులో వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కామన్ ఫెసిలిటీస్ కూడా మేము ఇక్కడనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
వీటిలలో దాదాపుగా 20,000 మందికి ఇప్పుడు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నది. అయితే ఈ రోజున ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ 594 పరిశ్రమల్లో దాదాపుగా 300 పరిశ్రమలు ఆల్రెడీ ప్రొడక్షన్కి రావడం జరిగింది. మిగతా 200 పరిశ్రమలు నెక్స్ట్ 2-3 మంత్స్లో 6 మంత్స్ లోపల ప్రొడక్షన్కి వచ్చే అవకాశం ఉంది. దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ లో యూనిటీ సపోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఏకంగా 19,303 చదరపు మీటర్లు అంటే 4.75 ఎకరాల స్థలం కేటాయించారు. అయితే ఇక్కడ పరిశ్రమ నెలకొల్పడం లేదు. అవుట్లెట్ మాల్, ఫుడ్ కోర్ట్, గేమ్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఆర్టిసన్ స్పేస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి కూడా ఇప్పటి వరకు మొదలు కాలేదు. 5 ఎకరాల స్థలం తీసుకుని ఏర్పాటు చేసే మాల్ ద్వారా ఎన్ని వందల మందికి ఉపాధి కలుగుతుంది? మాల్ అంటే పరిశ్రమ ఎలా అవుతుందో అధికారులు చెప్పడం లేదు. జిఎస్ ఇన్ఫ్రా అనే కంపెనీకి 5,312 చదరపు మీటర్లు, ఏహెచ్ఆర్ ఎంటర్ప్రైజెస్ ఎల్పీ అనే కంపెనీకి 14,508 చదరపు మీటర్ల స్థలం కేటాయించారు. ఇవి కన్వెన్షన్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే కౌసల్య ఫుడ్ కోర్ట్ కు కూడా ఏకంగా 5,500 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. వీటి ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పిస్తామన్నారని డిపిఆర్ లో చెప్పారు. ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఈ లెక్కలు తీయాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా అందరూ కూడా ఒక హై లెవెల్లో ఉన్న రాజకీయ నాయకులకి అలాట్మెంట్ చేశారు అన్ని ప్లాట్లు. సో దీనివల్ల మా ఊరికి ఏ రకంగా న్యాయం జరిగిందో ఇక్కడున్న అధికారులు కానీ చెప్పాల్సిందిగా నేను కోరుతున్నా. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కూడా కొన్ని చేపట్టలేదు. అవన్నీ కూడా రద్దు చేసి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి కొత్తగా ఇండస్ట్రియల్ నెలకొల్పి మరి యువతకు ఉపాధి కల్పించాల్సిందిగా కోరుతున్నావా? గోదాంల నిర్మాణం పేరిట హెచ్టీఆర్ ఇన్ఫ్రా ఎల్పీ అనే కంపెనీకి 8,094 చదరపు మీటర్లు, విజయ్ చంద్ర ఇండస్ట్రీస్ కు 4,504 చదరపు మీటర్లు, కే స్టోరేజ్ సొల్యూషన్స్ కు 4,972 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. అంటే గోదాం నిర్మాణం కూడా టీజీఐఐసి అధికారుల దృష్టిలో ఒక పరిశ్రమనే అన్నమాట. కొత్త ప్రభుత్వం వచ్చినా కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త ప్రభుత్వం వచ్చినా కానీ ఏం చేస్తుందనేది ఇట్లా మాకు అర్థం కావడం లేదు. మాకున్న డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మాకు ఇండస్ట్రియల్ పార్క్ లో అన్ని కంపెనీలన్నీ ఓపెన్ కావాలి. స్థానికంగా మాకు ఉద్యోగ అవకాశాలే కానీ ప్రతి దాంట్లో మాకు ఉపాధి అవకాశాలను ఉండాలి. దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టు, ఫ్లాట్ల కేటాయింపు వంటి అంశాలపై టీజీఐఐసి అధికారులు గోప్యత పాటిస్తున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కలిగిన కొందరు లీడర్లు బినామీల పేర్లతో ఇక్కడ ఎకరం కోట్ల రూపాయలు పలికే స్థలాలను తక్కువ ధరకే పొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం పునాది రాయి కూడా వేయకుండా కాలయాపన చేస్తున్నారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గద్వాల సీడ్ మాఫియా అరాచకాలు అన్ని ఇన్ని కావు. పొలంలో మొలకెత్తని విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడుల కోసం పొలాలను తాకట్టు పెడుతున్న నడిగడ్డ రైతులను వరుసగా అప్పుల పాలవడంతో వందలాది మంది రైతుల పొలాలను సీడ్ ఆర్గనైజర్లు వశపరుచుకుంటున్నారు. విత్తనోత్పత్తికి ఉమ్మడి పాలమూరు జిల్లా అనువైన ప్రాంతం. సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ జిల్లాలో పెద్ద మొత్తంలో జరుగుతుంది. విత్తనోత్పత్తికి అనువైన ప్రాంతం కావడం వల్ల రైతులు వివిధ రకాల విత్తనాలను పండిస్తారు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంది. ఇందులో పత్తి సీడ్ ని ఎక్కువగా పండిస్తారు. పత్తి సీడ్ జీవనాధారంగా రైతులు కాలం వెల్లదీస్తున్నారు. కానీ సీడ్ ఆర్గనైజర్లు ఇచ్చే ఫేక్ సీడ్ విత్తనాన్ని నమ్మి రైతులు నిండా మోసానికి గురవుతున్నారు. సీడ్ ఆర్గనైజర్ల చేతిలో బలైపోతున్నారు. విత్తనోత్పత్తి ప్రక్రియలో ఏటా బయటపడుతున్న నాణ్యత లేని సీడ్ బయటపడుతోంది. గద్వాల కేంద్రంగా సాగుతున్న కాటన్ సీడ్ జర్మినేషన్ లో ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా సీడ్ లో క్వాలిటీ లేదని ల్యాబ్స్ లో నిర్ధారణ అయింది. అనేక కంపెనీల నుంచి వచ్చిన సీడ్ లో 1000 క్వింటాళ్లకు పైగా నాణ్యత లేని సీడ్స్ ను ప్రతి ఏటా గుర్తించిన సందర్భాలు అనేకం. ల్యాబ్లో టెస్టింగ్ పూర్తయిన సీడ్లో ఫెయిల్యూర్ సీడ్ ఎంత మొత్తంలో ఉందన్నది దాచడం సీడ్ మాఫియా విధానం. 90% కన్నా తక్కువ మొలకెత్తే విత్తనాలను ఫెయిల్యూర్ సీడ్గా ల్యాబ్స్ పరిగణిస్తాయి. వీటిని ఉపయోగిస్తే సరైన దిగుబడి రాక రైతులు పెట్టుబడితో పాటు ఆదాయాన్ని కూడా కోల్పోతారు. అందువల్ల ఈ సీడ్ను ఉపయోగించరాదన్నది రూల్. కానీ ఫెయిల్యూర్ సీడ్ నే రంగు మార్చి బ్రాండ్ పేరు, బార్ కోడింగ్ ను తగిలించి మార్కెట్ లోకి వదులుతుంది సీడ్ మాఫియా. ఉపయోగానికి రాని నాణ్యత, గుర్తింపు లేని సీడ్ ను రైతులకు కట్టబెట్టి సీడ్ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఏటా సీజన్ ముగిసే దశలో అడపాదడపా దాడులు చేయడం తప్ప కరెక్ట్ టైంలో ఫెయిల్యూర్ సీడ్ పైన సంబంధిత శాఖల అధికారులు ఫోకస్ పెట్టడం లేదు. ఈ సీడ్ పత్తిల దోపిడీ ఎట్లుందంటే సార్,
ప్రస్తుతానికైతే ఫస్ట్ రుచి నేర్పించినట్లు నేర్పిస్తారు. తర్వాత ఒక 2-3 ఏళ్ళు అయినాక ఫెయిల్ కాకుండా ఫెయిల్ అయినా అని చెప్తారు. మొత్తం ఇదే పరిస్థితి సార్. గద్వాల ఎక్కడ చూసినా ఈ సిడిపత్తి దోపిడే. రూపాయలకి ఇస్తామని తొలుక్కున్నారు. గింజలు ఇస్తాం మీకు రూపాయి ఇస్తాము తొలుక్కొని పోయి 4 క్వింటాల గింజలు ఫెయిల్ చేసి అడగలేకపోతే తర్వాత ఇస్తాంలే కలిపి రీఛాంపులు పెట్టి అని నేను ధైర్యంగా పోయి అడిగితే ఏమరా నా ఎదురుగా నువ్వు వచ్చి అట్లా అడుగుతావా, చూస్తా నీ కథ చూస్తా, అది చూస్తా ఇది చూస్తా అని బెదిరిస్తాడు ఆయన. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే వానాకాలంలో 3 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తారు. వీటిలో రైతులు ఎక్కువగా పండించేది పత్తి, కంది, వరి పంటలు. వీటిలో ఎక్కువగా పండించేది కూడా పత్తే. సీడ్ వ్యాపారుల టార్గెట్ కాటన్ క్రాప్ పై ఎక్కువగా ఉంటుంది. సీడ్ షేర్ లో కాటన్ రోల్ ఎక్కువగా ఉంటుంది. ఈ పంటలు వేసి రైతులు నష్టపోతున్నారు. సీజన్ మొదలైందంటే చాలు విత్తనాలే కాదు, అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు, కాలం చెల్లిన మందులు బయటపడుతున్నాయి. గద్వాల, మల్దకల్, ధరూర్ గట్టు మండలాల్లో నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయి. అక్రమ దందా సాగించే సీడ్ ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లపై నియంత్రణ ఉండదు. ఇప్పుడు పొగాకని ఇచ్చిండ్రు సార్ నిరుడు. పొగాకు ఎకరన్నర పెట్టింటి ఓ 3 లక్షలు పట్టలు పండిండే. బాగా పండిందని 6 ఎకరాలు పెడితే 6 ఎకరాలు పెడితే ఎంతనే పెట్టి సార్ మనం కొంటాం, ఎంతనే పెట్టి మనం కొంటామండ్రి. 6 ఎకరాలలో 2 లక్షలు కొనిరి, ఈడికి 3 లక్షల మాల్ ఆగిపోయింది, దాన్ని కొంటలేడు. అడగడ్డ అక్లపడ సమితి అని గొంగళ రంజిత్ కుమార్ తోనికి వచ్చినాం మేము. ఆయన దగ్గర పోయితలకలు ఆయన దగ్గర మాట్లాడుతుంటే ఏమంటారంటే, అరే రంజిత్ తోనికి పోతే అంత మంచి వేరా నీకేం ఫెయిల్ అయినాయి ఇప్పిస్తారా అంటే గింజలు తొలకపోతున్నారు. తొలకపోయి కూడా తొలకపోయినా కూడా ఆడకు మోసం చేసి ఏం చేస్తారు అంటే రేపు మాప చేస్తాం, ఇప్పుడు చేస్తాం అని బెదిరించి ఏం చేస్తలేరు వాళ్ళు చేసడం. వడ్డీల భారంతో సీజ్ పత్తి రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వందలాది ఎకరాల భూమిని రైతులు కోల్పోయారు. నడిగడ్డ రైతుల భూములకు సీడ్ ఆర్గనైజర్లు యజమానులుగా మారారు. ఆర్గనైజర్లు సీడ్ పత్తి రైతులకు విత్తనాలు ఇచ్చి పండిన కాటన్ను సీడ్గా ఉపయోగించి రైతులకు పంపిణీ చేస్తారు. ఈలోపు లాభపడేవారు కొందరైతే నష్టపోయేది మాత్రం చాలా మందే. వారంతా నిరుపేద రైతులే. జోగులాంబ గద్వాల జిల్లాలో ఏటా రైతులు సుమారు 30,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. దేశంలో ఎక్కువగా ఈ ప్రాంతంలోనే విత్తన పత్తి పంటను పండిస్తారు. సీడ్ బౌల్గా పేరుగాంచిన విత్తన పత్తి రైతులు ఇప్పుడు కష్టాల పాలవుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గ్రామాల్లో రైతులు పత్తి పంటను సాగు చేస్తారు. పలు కంపెనీలు రాతపూర్వకంగా రైతులతో ఒప్పందం చేసుకోకుండా మధ్యవర్తులతో మౌఖిక ఒప్పందాలు చేసుకుని విత్తన పంట సాగు చేస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చివరికి రైతులు నష్టపోతున్నారు. సీడ్ ఇచ్చి ఆర్గనైజరే కావాల్సినప్పుడల్లా రైతులకు అప్పులు ఇచ్చేవాళ్లు. పంటను అప్పగించిన తర్వాత అసలు, వడ్డీ పోను మిగిలిన డబ్బులు చెల్లించేవాళ్లు. ఈసారి పంట సాగు చేశాక మధ్యలో అప్పులు ఇవ్వలేమని ఆర్గనైజర్లు చేతులెత్తేసిన సందర్భాలు అనేకం. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఎకరా విత్తన పత్తి సాగుకు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చవుతాయి. పంట సాగుకు ఎకరాకు 50,000 నుంచి 1,00,000 వరకు పెట్టుబడి పెట్టారు. కొంతమంది ఆర్గనైజర్లు రైతులకు ఇచ్చిన పత్తి విత్తన ప్యాకెట్లపై కంపెనీకి సంబంధించిన పేర్లు, బార్ కోడింగ్ కనిపించవు. ఆ విత్తనాలు ఫెయిల్ అవడంపై రైతుల్లో అయోమయం వ్యక్తమవుతుంది. మందు కొట్టనిక కూలి మంచి, మందు జలనిక కూలి మంచినే పెట్టుకొని ఇట్లా చేస్తున్నాం. మా కూడా అప్పులే తెచ్చుకున్నాం. ఆ అప్పులు దిద్దడానికి ఇప్పుడు ఆయన గింజలు నన్ను ఏం అస్సలు కలిపేయలేను, మా పిల్లగాని దాసాలు మా ఉండము, మా అస్సలు కలిపేలేము, నీవు కలిపినావని అంటున్నారు. మా అస్సలు ఇంకా కలిపేలేము. నాకు ఇప్పుడు కూడా ఇంకా ఏడిపే వస్తుంది. ఎట కట్టాలంటే ఇది ఇస్తేనే ఒక కడతాం మోడీ అంటూ, ఇటు ఇయ్యందే ఎట నేను ఎట నోటి కట్టాలి. ఇంకా భూమి సమస్య ఏం లేదు, ఇతర సమస్య. భూమి మస్తు పెడతాం, తెచ్చి దానికి ఎంత కావాలంటే పెడతాం. లోపం ఇంకా వాళ్ళు గింజలు ఇచ్చిన వాళ్ళతోనే ఉందని లెక్క సార్. మాకు విత్తనాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, దీనికి కారణం ఎవరు? ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఆర్గనైజర్ వ్యవస్థ లేకుండా నేరుగా కంపెనీలతోనే ఒప్పందం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రుతుపవనాల రాకతో వర్షాలు పడతాయని వేలాది ఎకరాల్లో విత్తనాలు వేశారు రైతులు. కారు మబ్బులు కమ్ముతున్నా వారం రోజులుగా చినుకు పట్టం లేదు. దీంతో మొక్క దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో పత్తి 2.60 లక్షల హెక్టార్లు, వరి 1.59 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 71,000 హెక్టార్లు,
పెసర్లు 20,000 హెక్టార్లు, మిర్చి 13,000 హెక్టార్లు, పల్లి 4,000 హెక్టార్లు, కందులు 8,000 హెక్టార్లు, పసుపు 10,000 హెక్టార్లలో సాగు చేశారు. మిగతా పంటలు, కూరగాయలు మరో 10,000 హెక్టార్లలో రైతులు పండిస్తున్నారు. ఈ ఏడాది పత్తి పంటలు సాగు పెరిగే అవకాశాలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విత్తనాలు విత్తిన నాటి నుంచి చినుకులు పడ్డం లేదు, విత్తనాలు మొలకెత్తడం లేదు. మొలకెత్తిన కొన్ని విత్తనాలు ఎండలకు వాడిపోతున్నాయి. వ్యవసాయ బావుల్లో నీటిని మోటార్ల ద్వారా తడుపుతూ పంటలను కాపాడుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. ఫస్ట్ వర్షానికి పత్తులు పెట్టినాక వర్షాలు పడతాయని చూసారకు వర్షాలు పడలే, నీళ్లు కట్టే వరకు ఆడోటి మొలిచింది. ఇక మళ్ళా వర్షాలు ఉన్నాయని మీరు చెప్తే ఆ వర్షాలు పడతలేవు, బాయిలలో నీళ్తలేవు, పంటలు ఎండిపోతాయి. వారం రోజులుగా మబ్బులు కమ్ముతున్నా చినుకు పడకపోవడంతో మొలిచిన మొక్కలు వాడిపోతున్నాయి. బావిలో ఉన్న నీటితో మొక్కలను తడుపుతున్నారు. బావిలో నీరు సరిపోవడం లేదంటున్నారు రైతులు. కానీ ఈ సంవత్సరం అంతా దెబ్బతీసింది, ఎప్పుడు దెబ్బతీయలేదు. కానీ మేము పత్తు సంచులు తెచ్చి పెట్టినాం, మొక్కజొన్నలు వేసినాం, పల్లికాయలు వేసినాం. కానీ అంత ఎండిపోతుంది, నీళ్ళు అందక, బావిల నీళ్ళు అందక. వానలు పడకపోతే మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు రైతులు. సకాలంలో సర్కారు రైతు భరోసా అందించడంతో రైతాంగంలో సంతోషం వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా సాయం వారి ఖాతాలో జమ అయింది. సరిగ్గా పంట సమయంలో సర్కారు ఇచ్చిన ఈ సొమ్ము తమ పంట పెట్టుబడులకు వాడుకుంటామని చెప్తున్నారు రైతులు. ఏటా ఇదే తరహాలో పంట పెట్టుబడికి అక్కరకు వచ్చేలా సహాయం అందించాలని కోరారు. పర్లేదు, కాకపోతే నిన్న రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి గారు ఏం చెప్పడం జరిగిందంటే 7 రోజుల లోపల మొత్తం అందరికీ ఇస్తామని చెప్పారు. ఈరోజు మాత్రం పత్రికలలో చూసినట్టయితే దాదాపు 2,300 కోట్ల రూపాయలు 2 ఎకరాల వరకు రైతులకు పడ్డాయని చెప్పారు. మా తోటి సోదర రైతులను అడిగితే కూడా 2 ఎకరాల వరకు పడ్డాయని చెప్పారు. వాళ్ళు మాకు మెసేజ్లు చూపించారు, కాకపోతే ఇక్కడ ఇప్పుడు అందుబాటులో లేరు. వాళ్ళు వడ్డీలకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ వడ్డీ అదనపు భారాన్ని ఇప్పుడు ప్రభుత్వం తప్పించి సహకారం చేస్తుంది కనుక ఆయన ఏంటంటే పని మీద శ్రద్ధ పెట్టగలుగుతాడు. ఇప్పుడు డబ్బుల కొరకు వెతుక్కోవడం కాకుండా పెట్టుబడి అందుబాటులో ఉంది కనుక ఆయన పని మీద శ్రద్ధ పెట్టి తను మంచి సాగు చేసుకొని మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెట్టుబడి సాయం కింద మాకు ఎరువులు కానీ, దున్నటానికి కానీ, విత్తనాలకు కానీ ఇబ్బంది ఉండేది. ఇంతకుముందు మేము షావుకారు దగ్గరికి పోయి పర్సంటేజ్ మీద ఇంట్రెస్ట్కి తీసుకొచ్చుకొని అప్పులు కట్టలేక, సరైన టైంలో పెట్టుబడి పెట్టలేక ఇబ్బంది పడేది. ఇప్పుడు మాకు ఈ సహాయం అందినందువల్ల మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము ఉత్సాహంగా పనిచేయడానికి ఇది ఎంతో మాకు సహకరిస్తుందని మేము భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మాకు ఇందిరా ఇళ్ల తొందరగా శాంక్షన్ చేసి ప్రభుత్వం ఎలక్షన్ పోయేలోపు అన్ని కార్యక్రమాలు సజావుగా నిర్వహించి ఎలక్షన్ పోతే కాంగ్రెస్ను ఆదరించడానికి మంచి అవకాశం ఉంటుంది. 2 ఎకరాల 14 గుంటలు ఉంది. వాళ్ళు అంతకుముందు పడ్డాయి, ఇప్పుడు వాళ్ళు లేదు. రుణమాఫీ కూడా 1,50,000 రుణమాఫీ కూడా అయింది. రైతులకు అందరికీ సంతోషంగా ఉన్నది. ఇదే కార్యక్రమాన్ని ఎలవేళకి కొనసాగించాలని కోరుకుంటాం. కమర్షియల్ ఉండే ఇది మాకు ఒక 30 గుంటలు, అందులో మేము పంట పండించాం. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పడి ఉండే దానికి, కాకుండా ఇప్పుడు సర్వే చేసిన తర్వాత దాన్ని నేను కూడా ఏంటంటే పంట పండించడం కాబట్టి నాకు అవసరం లేదు దానికి. నేను కూడా మా అధికారులు వస్తే చెరులో ఒక 15-20 గుంటలు ఉండే, అది కూడా డిలీట్ అయింది. సరైన టైంలో ఇవ్వడం వల్ల రైతులు చాలా సంతోషిస్తారు. మిగతా అంటే ఇప్పుడు టైం దాటిపోయిన తర్వాత మీరు ఇచ్చిననుకో అవి వృధా ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఆకలైనప్పుడే అన్నం పెట్టినోడే గొప్పోడు. ఈ ఆకలి అంతా అయిపోయింది, కడుపు మార్చుకుంటే ఎప్పటికో వస్తే వాడు ఏంటంటే దానికి పెట్టుబడికి వాడాడు. మిగతా జలసాలకు వేరే అవసరాలకే వాడిపోతాయి. ఇప్పుడు ఇలా కరెక్ట్ టైంలో ఇస్తే రైతులకు 100% ఉపయోగం చేసి ఇప్పుడు మనకు రాకుంటే సౌకర్య దగ్గర 2 పైసలకు 3 పైసలు అప్పు తెచ్చుకుంటాం. తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే ఆ అప్పును కట్టం, ఈ దాన్ని మిగతా అవసరాలకు వాడుకుంటాం. ఇప్పుడు ఏంటంటే రైతు భరోసా అనేది పెట్టుబడికి ఇచ్చే సాయం కాబట్టి సరైన టైంలో ఇచ్చారు. ఇది పూర్తిగా సంతోషిత విషయం. ఇప్పుడు దున్నడానికి పెట్టుబడికి మందు బస్తాలు తెస్తాం పోయి, ఇప్పుడే పోయి ఉంటే ఖర్చు అవుతాయి. పెట్టుబడి సాయం ఇచ్చినప్పుడు పెట్టుబడికే పెట్టాలి. బోనస్ పడుతుంది 500 వడ్లకు. నాకు 45 క్వింటాలు అయినాయి వడ్లు, బోనస్ పడ్డది. రైతు రుణమాఫీ అయింది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని. బాసరలో పవిత్రమైన గోదావరి స్నానం గండంగా మారింది. నదిలోకి దిగితే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. దర్శనం కోసం వచ్చే భక్తుల కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగులుతోంది. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. బాసర గోదావరిలో ప్రమాదాల గండం.
స్నానాల కోసం భక్తులు వెళ్తున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. 5 సంవత్సరాల కాలంలో 50 మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడానికి కారణాలేంటి? భక్తుల భద్రతపై అధికారులు చేతులెత్తేశారా? బాసర గోదావరిలో ప్రమాదాల గండంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారు కొలువైన దివ్యక్షేత్రం. పక్క నుంచే పవిత్ర గోదావరి నది ప్రవహిస్తోంది. చదువుల తల్లి సరస్వతిని దర్శించుకోవడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే పవిత్రమైన గోదావరి స్నానం భక్తుల కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది. భక్తులు పుణ్య స్నానం చేసే సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలోనూ గోదావరిలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. భక్తులు గోదావరిలో విహరించడానికి పడవలున్నాయి. వీటిలో ప్రయాణిస్తున్న వారికి లైఫ్ జాకెట్లుండవు. నీళ్లలో ప్రమాదం జరిగితే కాపాడటానికి గజ ఈతగాళ్ళు ఉండరు. ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి. ప్రమాదాన్ని తెలిపే సూచిక బోర్డులు కూడా లేవు. ఎక్కడ ఎంత లోతుంది, ఏది ప్రమాదకరమైన జోన్ అనేది కూడా తెలియదు. దీంతో లోతైన ప్రాంతానికి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు భక్తులు. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మన గోదావరి మీద ఒక 6 months బ్యాక్ బాగా సూసైడ్స్ అవుతున్నాయి అనేసి దానికి సంబంధించి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకున్నాము. ఇప్పటి వరకు దగ్గరగా 23 మెంబర్స్ సూసైడ్స్ చేసుకోకుండా మన స్పెషల్ బ్లూ కోల్డ్స్ టీమ్స్ కాపాడారు. ఆల్మోస్ట్ ప్రతి ఆల్టర్నేట్ డే ఒకరు సేవ్ చేస్తూ ఉన్నారు. ఇలాగే మనం ఈ బోట్ యాక్సిడెంట్స్ కూడా జరగకుండా కూడా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. గోదావరి నదీ తీరంలో ప్రమాద హెచ్చరికలు తెలియజేసే బోర్డులు పెట్టాలంటున్నారు భక్తులు. లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా భద్రత ఏర్పాట్లు చేయాలంటున్నారు. బాసర గోదావరిలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దశాబ్ద కాలంలో 100కు పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తుల ప్రాణాలు కాపాడడానికి చర్యలు చేపట్టాలని భక్తులు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, బాసర, నిర్మల్ జిల్లా. వరంగల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ ని తనిఖీలు చేస్తున్నారు ప్రజాప్రతినిధులు, అధికారులు. MGM, CKM, KMCలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని విజిట్ చేస్తున్నారు. అస్తవ్యస్తంగా మారిన సర్కార్ హాస్పిటల్స్ లో పరిస్థితులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్లో MGM హాస్పిటల్ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి MGMకు వైద్యం కోసం వస్తుంటారు. 1500 పడకల హాస్పిటల్స్ లో నిత్యం 2500 నుంచి 3000 వరకు పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇన్ పేషెంట్స్ గా 1200 మంది వరకు ఉంటారు. ఎమర్జెన్సీ వార్డు ఎప్పుడూ రోగులతో కిక్కిరిసిపోతోంది. ప్రస్తుతం MGMలో సరైన వైద్యం అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్లోని CKM ప్రసూతి హాస్పిటల్, హనుమకొండలోని మెటర్నరీ హాస్పిటల్ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రసవాల కోసం, వైద్యం కోసం మహిళలు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. KMCలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వచ్చే రోగులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. డాక్టర్లతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం వెంటాడుతోంది. ప్రైవేట్ క్లినిక్, హాస్పిటల్స్ నడిపిస్తూ డ్యూటీలకి సమయపాలన పాటించడం లేదు. రోగుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ MGM హాస్పిటల్ను ఇటీవల ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 77 మంది సిబ్బంది విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. వారిలో 72 మంది డాక్టర్లు, 5 సిబ్బంది ఉన్నారు. జిల్లా కలెక్టర్ సత్యశారద AGM KMCలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విధులకు ఆలస్యంగా వస్తున్న సిబ్బందికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ఐడెంటిఫై చేసే క్రమంలో కొంతమంది మాన్యువల్ అటెండెన్స్ రిజిస్టర్స్ వెరిఫై చేశాము. దాంట్లో కొంతమంది సంతకాలు చేయలేదు. వాళ్ళలో కొంతమంది బయోమెట్రిక్స్ అటెండెన్స్ చేసి ఇక్కడ మాన్యువల్ దాంట్లో చేయకపోవడం జరుగుండొచ్చు. ఒకసారి అసలు ఎంతమంది ఆన్ డ్యూటీలో ఉన్నారు, కోడ్ డ్యూటీలో ఉన్నారు, కొంతమంది సెలవుపై ఉన్నారు, వారిని ఐడెంటిఫై చేసి ఏ కారణం లేకుండా వారు గైర్హాజరైతే మాత్రం తప్పకుండా అది మళ్ళీ వారి దృష్టికి ప్లస్ అలాగే DME గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల అనుసారంగా యాక్షన్ తీసుకుంటాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసాం అంతే. దాంట్లో ఎంతమంది ఆన్ డ్యూటీ ఉన్నారు, కోడ్ డ్యూటీలో ఉన్నారు, కొంతమంది బయోమెట్రిక్స్ అట్లాంటి వారిని ఎక్స్టెండ్ చేసి ఏ కారణం చేత అన్ఆథరైజ్డ్ ఆప్షన్స్లో ఉంటే మాత్రం తప్పకుండా వారికి యాజ్ పర్ ది CCA రూల్స్ మన చర్యలు తీసుకుంటున్నారు. ఏంటంటే వారి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. మరి ఆఫ్ ద రికార్డ్ వారు ఎక్కడి నుంచి వస్తున్నా ఇంకా మేము చూడలేదు.
వారు అట్లా ఉన్నా కూడా వారి టైంకి అయితే వచ్చి 9 నుంచి 4 గంటల వరకు ఉండాల్సిందే. వారిని ఒకసారి మళ్ళీ పిలిచి వాళ్ళతో మాట్లాడి వారు అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటని డిసైడ్ చేస్తాం. వారం రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వరంగల్లో పర్యటించనున్నారు. ఎంజీఎం హాస్పిటల్తో పాటు 24 అంతస్తుల హాస్పిటల్ నిర్మాణం, వైద్య సదుపాయాలపైన రివ్యూ నిర్వహించనున్నారు. దీంతో హాస్పిటల్ సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్ సత్యశారద, ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దండకారణ్యం. ఈ దండకారణ్యమే మావోయిస్టులకు గెరిల్లా యుద్ధ పాఠాలు నేర్పే యుద్ధశాలైంది. శిక్షణలో రాటుదేలిన మావోలతో మిలిటరీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సైన్యంతోనే పోలీసులపై గెరిల్లా దాడులు నిర్వహించారు. పోలీసులకు దడ పుట్టిస్తూ సర్కారుకు సమాంతరంగా మరో ప్రభుత్వాన్ని నడిపారు. అలాంటి మావోలపై పోలీసులు వ్యూహం మార్చారు. ఎన్కౌంటర్లతో మావోయిస్టులను పోలీసులు మట్టుబట్టారు. ఆడేళ్లు ఎన్కౌంటర్తో ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్ట్ అంతమైందా? అన్నలు లేని ఉమ్మడి ఆదిలాబాద్ దండకారణ్యంపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు మావోయిస్టుల కోట. ఖానాపూర్, కడెం, ఉట్నూర్, పెంబి అటవీ ప్రాంతాలు తెలంగాణ దండకారణ్యంగా పిలిచేవారు. బస్తర్ మించిన అడవులు, శత్రు దుర్భేద్యమైన కొండల మధ్య మావోయిస్టులు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1970వ శకంలో ఇక్కడి నుంచి తెలంగాణ వ్యాప్తంగా తన కార్యకలాపాలను నడిపించారు. పదుల సంఖ్యలో దళాలను ఏర్పాటు చేసుకున్నారు మావోలు. ఇంద్రవెల్లి, ఖానాపూర్, మంగి, పిప్పల్దరి, వాంకిడి, సిరిపూర్, బోధ్, చెన్నూరు దళాలు ఉన్నాయి. వీటిలో 500కు పైగా మావోయిస్టులు పనిచేసేవారంటున్నారు మాజీ మావోలు. దేశంలో కీలకమైన మావోయిస్టు నాయకులైన నంబాల కేశవరావు, సుధాకర్, ఆజాద్ వంటి నాయకులు ఇక్కడికి వచ్చేవారంటున్నారు. అంతేకాదు శ్రీలంక, నేపాల్ దేశాల మావోలు ఇక్కడ గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందారు. అదేవిధంగా ఇంద్రవెల్లి పోరాటానికి మావోలు స్ఫూర్తినిచ్చారు. అల్లంపల్లి కీకరారణ్యంలో పోలీసులు మావోల యుద్ధంలో 10 మంది పోలీసులను మట్టుపెట్టారు. అయితే ఇటీవల మావోలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. నక్సలైట్లు చివరకు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడెల్లు అలియాస్ భాస్కర్ ఆడేళ్లు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. దీంతో జిల్లాలో మావోయిస్టు పార్టీ కనుమరుగైంది. మావోలు అంతరించిన మావోయిజానికి చావులేదంటున్నారు మాజీలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనకు దాదాపు 96 వరకు కూడా బోధ్, ఖానాపూర్, సింగాపూర్, అదేవిధంగా మంగి, సిర్పూర్, చెన్నూర్, దాంతోపాటు వీటికి లోకల్ గెరిలా స్క్వాడు పక్కనే మనకు సింగరేణి బెల్ట్ ఉండే కాబట్టి సింగరేణిలో సీకాస కూడా చాలా బలమైనటువంటి ఈ సీకాస పనిచేస్తున్నటువంటి క్రమం. అట్లనే దానికి ఒకటి మిలిటరీ దళం కూడా మనకు 92లో ఫామ్ కావడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అల్లంపల్లి అంబుస్ దాడితో మావోలు 10 మంది పోలీసులను మట్టుపెట్టారన్నారు. ఇది దేశంలో తొలి అంబుస్ దాడన్నారు పోలీసులు. దేశంలో తొలిసారిగా మావోల మిలిటరీ సైన్యాన్ని తయారు చేసుకున్నది ఆదిలాబాద్ అడవుల్లోనే అని తెలిపారు. ప్లీనరీ సమావేశాలు నెలల పాటు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. దేశంలో మావోల ఎరవేత తుది దశకు చేరినట్టు తెలిపారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో మావోలు లేరన్నారు మాజీ సీఐ భీమన్న. తాను 33 కౌంటర్లలో పాల్గొన్నట్లు తెలిపారు. 71 ప్రాంతంలో గిన్నెదరిలో గోండు పటేల్ని చంపిండ్రు. అదే రోజు సేమ్ డే ఇక్కడ తిరియాని పక్కనే ఉన్న ఒక పేర్క పటేల్ని చంపిండ్రు. అక్కడికి వెళ్ళి సిపిఐ మావోయిస్టులు చంపడం అనేది మొదలైంది. దాని తర్వాత 76లో తపాలాపూర్ పితాంబర్రావు కుటుంబం మీద అటాక్ చేయడం, అట్లా అది రెండో ఇన్సిడెంట్. ఆ తర్వాత మూమెంట్లు మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయి. ఈ మధ్యలో 81లో జరిగిన ఇందరవెల్లి ఫైరింగ్ తర్వాత ముంజరత్నయ్య, గంధం రామస్వామి సాగర్ వాళ్ళు ఇద్దరితో మొదలైన దళాల ఫార్మేషన్. అక్కడ నుండి ఖానాపూర్ దళం నుండి, ఆ తర్వాత బోతు దళం, తర్వాత పిప్పల్దరి దళం, ఆ తర్వాత మంగీ దళం. మావోలు లేరని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. తెలంగాణలో మావోయిస్టులు లేని తొలి జిల్లా ఆదిలాబాద్ జిల్లానే అన్నారు ఎస్పీ. గిరిజనుల సమస్యలు ఏవైనా పరిష్కరిస్తామన్నారు. మహారాష్ట్ర నుండి మావోలు రాకుండా పోలీసులు నిఘా పెట్టామంటున్నారు. జిల్లాలో మావోలు ఉనికి లేదని, ప్రజలు మావోలకు భయపడవలసిన పని లేదన్నారు. భవిష్యత్తులో మావోలు తయారు కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఎస్పీ. ఆదిలాబాద్ జిల్లా చూస్తే ఇప్పుడు యూజీ కార్డర్ ఎవరు లేదు. సో మన జిల్లాలో నక్సలిజం అంటే ఏం లేదు. ఇది కాకుండా మనం కూడా
కూడా రెగ్యులర్గా ఈ స్పెషల్ పార్టీ మన నక్సల్ ట్రైనింగ్ చేసిన స్పెషల్ పార్టీ కూడా రెగ్యులర్గా మనం పెట్రోలింగ్కి అండ్ మూవ్మెంట్కి పంపిస్తున్నాము. సో దట్ ఇప్పుడు లేదు, ఏమైనా ఫ్యూచర్లో కూడా రాకుండా చూడాలి, మన బాధ్యత ఉంటుంది. సో అది కూడా మనం చూస్తున్నాము. 20 years బ్యాక్ విలేజెస్ ఎట్లా పరిస్థితి ఉంటాయి, ఇప్పుడు టోటల్ మారిపోయినాయి. ఇప్పుడు మనం రీసెంట్గా ఇక్కడ భీంపూర్ ఏరియాలో కొన్ని విలేజెస్ మనం తిరిగాము. అక్కడ కూడా వాళ్ళ మన సైడ్కి పోలీస్ సైడ్కి కొన్ని ఐటమ్స్ రిక్వెస్ట్ చేశారు, మనం కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేశాం. సో దట్ వాళ్ళ మన సైడ్ పోలీస్కి ఫేవర్లో, గవర్నమెంట్ ఫేవర్లో ఉంటారు. అది మనం చూస్తున్నాం. నక్సల్ పేరుతో నక్సలిజం ఏం లేదు ఇక్కడ, మంచిగా డెవలప్మెంట్ విలేజ్లో పోతున్నాయి. మావోయిజం వైపు గిరిజనులు అడుగులు వేసేందుకు ఒకంత సర్కారుపై అసంతృప్తే అన్నారు పోలీసులు. జిల్లాలో మావోయిజాన్ని లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వరంగల్ జిల్లాలో 80% మహిళలే సారథులు. తాజాగా హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా మహిళా అధికారులే బదిలీపై రావడంతో వరంగల్లో మహిళా అధికారుల ఆధిపత్యం కంటిన్యూ అవుతోంది. ఉమ్మడి జిల్లాలో 2 మహిళా మంత్రులున్నారు. ఓర్గల్లు ఈ పేరు చెప్పగానే కాకతీయ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంలో పాలించిన రాణి రుద్రమాదేవి గుర్తుకు వస్తారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుందో ఏమో గాని వరంగల్, హన్మకొండ జిల్లా సారథులంతా అతివలే. కాకతీయులు పాలన, సమ్మక్క సారలమ్మ ధీరత్వం కలిగిన గొప్ప చరిత్ర, సంస్కృతికి వేదికగా నిలుస్తుంది. ఆ వారసత్వంతోనే ఇక్కడ నుంచి ఎంతో మంది అతివలు రాష్ట్రంలో తమదైన ముద్ర వేసుకుని రాణిస్తున్నారు. రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అతివలు పరిపాలనలో స్త్రీ శక్తిని చాటుతున్నారు. బహుశా దేశంలో ఏ జిల్లాకు లేని ఓ చరిత్ర ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా స్వంతం చేసుకుంది. ఇక్కడ అంతా అతివలే సారథులు. ఉన్నతాధికారుల నుంచి మొదలు ప్రజాప్రతినిధులలో 80% మహిళలే ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ తొలి క్యాబినెట్ లో 2 మహిళలకు మంత్రి పదవులు దక్కగా ఆ 2 మహిళా మంత్రులు సీతక్క, సురేఖ వరంగల్ జిల్లా వాసులే కావడం విశేషం. ఇలా జిల్లా నుంచి సీతక్క, సురేఖ, యశస్విని రెడ్డి 3 మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక వరంగల్ ఎంపీగా కడియం కావ్య, వరంగల్ మేయర్గా గుండు సుధారాణి ఉన్నారు. వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లుగా సత్యశారద, ప్రావీణ్యారెడ్డి, వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఉండగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన బదిలీలో హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ బదిలీపై వెళ్లారు. యాదృచ్ఛికంగా మళ్లీ మహిళా ఐఏఎస్ అధికారులే ఇక్కడకు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. హనుమకొండ కొత్త కలెక్టర్గా స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా చాహత్ బాజ్పాయ్ వచ్చారు. ఈ 2 మహిళా అధికారులు తమ బాధ్యతలను చేపట్టారు. ఇప్పటికే ఈ జిల్లాలో ఉద్యోగులలోనూ మహిళలదే పైచేయి. వరంగల్ జిల్లాలో 2306 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. హనుమకొండలో 3213 మంది కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా నిలిచే హనుమకొండ జిల్లా పాలన, హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా ఉన్న గ్రేటర్ పాలన పగ్గాలు మళ్లీ మహిళా మనుల చేతికే ఇచ్చింది సర్కార్. హనుమకొండ జిల్లాలకు వరుసగా 3వ మహిళా కలెక్టర్గా వచ్చారు. దీంతో ఏఎస్ఎస్ బదిలీలోనూ వరంగల్కు మహిళా అధికారుల సెంటిమెంట్ కొనసాగుతోందన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.